సోషల్ మీడియా ద్వారా సమాచారం ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అలా వైరల్ అయ్యే సమాచారం మొత్తం నిజమని చెప్పలేం. కొంతమేర నిజం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో తప్పుడు కథనాలు, తప్పుదోవ పట్టించే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా అలాంటిదే. ఇంతకు ముందు నేను స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ మధ్య లవ్ను చూశాను. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ ఆయన ప్రేమను చూస్తున్నాను. ప్రపంచం వేరే మూడ్లో ఉంది అని అర్థం వచ్చేలా హిందీలో రాసిన క్యాప్షన్తో గోవింద్ సింగ్ రాథోడ్ అనే ఎక్స్ యూజర్ ఫిబ్రవరి 5న ఓ వీడియోను పోస్ట్ చేశారు. కోమల్ షెకావత్ అనే యూజర్ సైతం ఇంతకుముందు ప్రిన్సిపల్ మేడం మధ్య లవ్ను చూశాం. ఇవాళ పోలీస్ స్టేషన్లో పోలీస్ అని అర్థం వచ్చే క్యాప్షన్తో ఇదే వీడియోను ఫిబ్రవరి 4న పోస్ట్ చేశారు. ఇంకా చాలామంది యూజర్లు సైతం ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే ఓ యువతి లోపలికి వస్తుండగా ఖాకీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి కుర్చీలో నుంచి లేచి వెళ్ళి ఆమెను హత్తుకొని ముద్దులు పెట్టారు. ఈ వీడియోలో పెద్దగా క్లూస్ ఏమీ కనిపించలేదు. దీంతో కీ ఫ్రేమ్స్ సాయంతో సజగ్ టీం గూగుల్లో వెతికే ప్రయత్నం చేసింది. ఇలా సెర్చ్ చేయగా 2023 సెప్టెంబర్లో పోస్ట్ చేసిన ఫేస్బుక్ వీడియోతో పాటు యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి కనిపించింది. యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీడియో పాకిస్తాన్లోని కరాచీకి చెందినది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా పోలీస్ స్టేషన్లో కాకుండా స్కూల్లో జరిగిన ఘటన అని వీడియోలో పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా సజగ్ టీం సెర్చ్ చేయగా PanAsiaBiz.com అనే వెబ్సైట్లో 2023 సెప్టెంబర్ 13న పబ్లిష్ చేసిన కథనం కనిపించింది. ఇందులో వైరల్ అవుతోన్న వీడియోకు సంబంధించిన యూట్యూబ్ పోస్టులను ఎంబెడ్ చేశారు. స్కూల్ స్టాఫ్ను, టీచర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో కరాచీ పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ను అరెస్ట్ చేశారని ఈ కథనంలో పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ స్కూల్ను సీజ్ చేసినట్టుగాను ఈ కథనంలో వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్కు చెందిన జియో టీవీ వెబ్సైట్లోనూ కథనం కనిపించింది. అయితే ఇందులో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ లేవు. కరాచీ స్కూల్లో బిగ్ స్కాండల్ అంటూ 2023 సెప్టెంబర్ 7న యూట్యూబ్లో పబ్లిష్ అయిన వీడియోని సైతం సజగ్ టీం గుర్తించింది. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో పోలీస్ స్టేషన్కు సంబంధించినది కాదు. ఇది భారత్కు చెందిన వీడియో కూడా కాదు. ఇది 2023 సెప్టెంబర్లో కరాచీ వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఘటనకు సంబంధించిన వీడియో అని సజగ్ టీం విచారణలో తేలింది.